2027 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అలాగే వచ్చే 4 ఏళ్లలో రాజధాని అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన సీఎం చెనగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పెన్షన్లను పంపిణీ చేసిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఏప్రిల్ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మేలో పరీక్ష పెట్టి జూన్లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోపు టీచర్ల నియామకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం. నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ. మన తర్వాత 2,016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1000 రూపాయలే, కేరళలో 1,600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సంక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. డిఎస్సి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇప్పుడు చినగంజాం ఉంది, పక్కన సముద్రం, ఇక్కడ నీళ్లు లేవు. బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టాం. పనులు అవుతున్నాయి. 2027కి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. అమరావతి రాజధాని, అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం. చురుగ్గా పనులు అవుతున్నాయి. 3-4 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా.